ప్రతిసారి కంపెనీస్ లైక్ Anthropic, OpenAI, Gemini, they will release new LLM model and they will claim they have the world's best performing model అని చెప్పి, and they will show you these metrics. కాకపోతే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లీన్లీ MMLU అనే మెట్రిక్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ అక్రాస్ ఆల్ ఆఫ్ దీస్ మోడల్స్. ఇప్పుడు ఆ మెట్రిక్ ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ అయితే హౌ ఆర్ దే కంపేరింగ్ అండ్ సేయింగ్ దట్ అవర్ మోడల్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి. అండ్ ఇందులో ఏది కరెక్ట్ అని తెలుసుకోవడానికి ఐ హ్యావ్ గాన్ త్రూ అండ్ రెడ్ ఎవ్రీ సింగిల్ రీసెర్చ్ పేపర్ ఆన్ టాపిక్స్ లైక్ MMLU Pro, GPQA, సాఫ్ట్వేర్ బెంచ్ టెస్టింగ్, టూల్ టెస్టింగ్, ఇంకా చాలా అనమాట. సో దాట్ యూ డోంట్ నీడ్ టు రీడ్ ఆల్ ఆఫ్ దీస్ పేపర్స్. సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ సింగిల్ మెట్రిక్ దట్ ఈస్ నీడెడ్ టు ఎవాల్యుయేట్ LLMs. ఈ వీడియో చూసిన తర్వాత యూ విల్ నెవర్ సీ ద బెంచ్ మార్క్స్ ఆఫ్ ద LLMs లైక్ ద వే యూ యూస్ టు సీ బిఫోర్. అండ్ ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ హౌ టు చూస్ ద బెస్ట్ మోడల్ ఫర్ యువర్ స్పెసిఫిక్ యూస్ కేస్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ వీ అండర్స్టాండ్ అసలు LLMsని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారనే మెట్రిక్స్ చూసే ముందు we will see what are all the common mistakes that people usually make while choosing the LLM models. So first mistake ఏంటంటే thinking that the higher score is better model అని చెప్పి. If you notice properly, అన్ని టాప్ మోడల్స్కి ఓపస్ 4.8, చాట్జిపిటి 5.5, డీప్సీక్ V4, జెమిని 3.5 Pro వాటన్నిటికీ ఆల్మోస్ట్ MMLU అనే స్కోరు 89 to 92%, ఆల్మోస్ట్ 1-2% డిఫరెన్స్ అంతే. ఆ 1-2% డిఫరెన్స్లో హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎవాల్యుయేట్ విచ్ మోడల్ ఈస్ బెటర్ మోడల్? దట్ ఈస్ ఫస్ట్ మిస్టేక్. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే ట్రస్టింగ్ వన్ బెంచ్ మార్క్ అనమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ ఆఫ్ ద లేటెస్ట్ LLM రిలీజెస్, వాళ్ళు ఒక షీట్ ఆఫ్ మెట్రిక్స్ రిలీజ్ చేస్తారనమాట. ఇట్ హ్యాస్ డిఫరెంట్ మెట్రిక్స్ దట్ ఆర్ ఎవాల్యుయేటెడ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. అవన్నీ ఏంటంటే దే ఆర్ కాల్డ్ బెంచ్ మార్క్స్. సో కొన్ని మోడల్స్ దే ఆర్ గుడ్ అట్ రీజనింగ్, కొన్ని మోడల్స్ దే ఆర్ వెరీ గుడ్ అట్ కోడింగ్, కొన్ని మోడల్స్ దే ఆర్ వెరీ గుడ్ అట్ ఏజెంటిక్ కోడింగ్, కొన్ని మోడల్స్ ఆర్ వెరీ గుడ్ అట్ ఆర్ట్. సో నాట్ ఎవ్రీ సింగిల్ మోడల్ ఈజ్ గుడ్ అట్ ఎవ్రీ సింగిల్ థింగ్. సో అందుకే వెన్ యూ లుక్ అట్ బెంచ్ మార్క్స్ వీ హ్యావ్ డిఫరెంట్ లిస్ట్ ఆఫ్ బెంచ్ మార్క్స్ అనమాట. అందులో యూ నీడ్ టు చూస్ విచ్ ఈస్ ద వన్ విచ్ ఈస్ అప్లికేబుల్ ఫర్ యువర్ యూస్ కేస్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద డేటా కంటామినేషన్. ఈ LLMs అన్నీ లాస్ట్ 4-5 ఇయర్స్గా బాగా పాపులర్ అయినాయి. సో దానికంటే ముందు దే హ్యావ్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ డేటా సెట్స్ టు ఎవాల్యుయేట్ దీస్ LLMs అనమాట. ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లో ఆ డేటా అంతా ఈ కొత్త మోడల్స్కి ఇన్పుట్ కింద ఫీడ్ చేస్తున్నారు. దట్ మీన్స్ ద పేపర్ గాట్ లీక్డ్ and that is why these models can score very high in the benchmarks and sometimes they don't perform well in the real time. And the last one, which is the mixing of different leaderboards. ఎందుకంటే as we talked about benchmarks, different models have different capabilities where they are good at. సో దాని ప్రకారంగా they have different leaderboards అనమాట. You cannot see at one leaderboard and say ఈ మోడల్ బాగా పనిచేస్తుందని చెప్పి. You need to look at what is your specific use case. Now for the actual LLM evaluation అనమాట. There are 3 different types of techniques that usually market follows. ఒకటి ద టిపికల్ బెంచ్ మార్క్స్. వీటిని యూ కెన్ థింక్ ఆఫ్ దమ్ లైక్ ఎ బోర్డ్ ఎగ్జామ్స్ అనమాట. దే ఆర్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి. ఆ డేటా సెట్స్ మీద దే విల్ ట్రై టు ఎవాల్యుయేట్ హౌ వెల్ ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఈస్ పెర్ఫార్మింగ్. అందులో కొన్ని డిఫరెంట్ మెట్రిక్స్ ఏంటంటే MMLU Pro, SWE-Bench, GPQA Diamond and Frontier Math అని చెప్పి. నౌ లెట్స్ గో అహెడ్ అండ్ అండర్స్టాండ్ అసలు ఇవి ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఏంటి MMLU అంటే మెజరింగ్ మ్యాసివ్ మల్టీ టాస్క్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనమాట. సో ఇందులో ఏం చేస్తారంటే వాళ్ళు దే విల్ ట్రై టు ఎవాల్యుయేట్ మన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ యొక్క పెర్ఫార్మెన్స్ అక్రాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డొమైన్స్. లెట్స్ సే ఇలాంటివన్నీ abstract algebra, anatomy, astronomy, business ethics, clinical knowledge, college biology, chemistry, computer science, mathematics, physics. I mean, this is like a generalized question and answers అనమాట in different domains. ఆ డొమైన్స్ అన్నిటిలో మన యొక్క LLM మోడల్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది. దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ డొమైన్స్, యూ డోంట్ నీడ్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ దాన్ని బట్టి దే విల్ గివ్ యూ హౌ మచ్ యాక్యురేట్ ద LLM ఆన్సర్స్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. దట్ ఈస్ వాట్ ఎ సింపుల్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే MMLU Pro.
MMLU Pro ఏంటంటే బేస్డ్ ఆన్ డిఫరెంట్ డొమైన్స్ దే క్రియేట్ ఈవెన్ హార్డర్ క్వశ్చన్స్ అనమాట. సో దే కెన్ ఎవాల్యుయేట్ ఈవెన్ బెటర్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ MMLU and MMLU Pro, always lean towards the number which is better in the MMLU Pro. First thing. And let's look at the second thing which is called Chatbot Arena అనమాట. ఈ Chatbot Arena అంటే ఏంటంటే it is a website that is built by humans where LLMs ఉంటాయి, వాటికి క్వశ్చన్ అడుగుతారు, అవి ఆన్సర్ చెప్తాయి, ఆ ఆన్సర్ కరెక్టా కాదా అని చెప్పి పీపుల్ విల్ ఎవాల్యుయేట్, మనలాంటి పీపుల్ అనమాట, నాట్ ద కంపెనీస్ హూ బిల్డ్ దీస్ LLMs. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ చాట్బాట్ ఎరీనా. యూజువల్గా మన లీడర్ బోర్డ్ కంటే చాట్బాట్ ఎరీనా బెంచ్ మార్క్స్ మచ్ బెటర్ అనమాట, బికాస్ దీస్ బెంచ్ మార్క్స్ ఆర్ డిరైవ్డ్ బేస్డ్ ఆన్ ద యూజర్స్ ప్రిఫరెన్స్, మనలాంటి యూజర్స్ ప్రిఫరెన్స్ని బట్టి. చూడండి, human preference data collection, pair wise comparison to rankings, there are so many things that they have did this, and Chatbot Arena usually the better option. And ఇంకొకటి ఏంటంటే టెర్మినల్ బెంచ్. ఈ టెర్మినల్ బెంచ్ అంటే ఏంటంటే హౌ వెల్ ద LLM ఈజ్ గుడ్ అట్ అండర్స్టాండింగ్ అండ్ డూయింగ్ టాస్క్స్ వయా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే బేసిక్లీ యు ఆర్ టాకింగ్ టు యువర్ మెషిన్ వయా కమాండ్స్. సో మన ల్యాప్టాప్స్లో టెర్మినల్స్ ఉంటాయి కదా, అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ యూ క్యాన్ డూ ఆన్ యువర్ మెషిన్ can be done via terminals. CLI ద్వారా command line interface, you can talk to AWS, you can talk to GitHub, you can talk to internet via CLI. సో CLIలో బాగా పనిచేస్తుంది అంటే ద LLM ఈజ్ వర్కింగ్ వెరీ గుడ్ అట్ ఎగ్జిక్యూటింగ్ టాస్క్స్ బై డూయింగ్ అ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్. సో ఇదొక పేపర్ అనమాట. దే విల్ ఆల్సో ఎవాల్యుయేట్ హౌ గుడ్ ద LLM ఈజ్ ఇన్ దీస్ టాస్క్స్, టెర్మినల్ బెంచ్ అని చెప్పి. ఇఫ్ యూ గో త్రూ దిస్ పేపర్, చూడండి GPT 5.2 కోడెక్స్ CLIలో ఎలా పెర్ఫామ్ చేసింది, పెర్ఫార్మెన్స్ యొక్క రేట్ ఎంత, రెజల్యూషన్ రేట్, ఓపస్ 4.5, జెమినీ 3.0 అండ్ జెమినీ 3 ఫ్లాష్, GPT 5, కిమి K2 ఇన్స్ట్రక్షన్ మోడల్. సో వీటన్నిటిని దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దీస్ ఎవాల్యుయేషన్స్ ఫర్ అస్, so that we can specifically rely on which model is doing at which task. And the next paper which is called GPQA. ఈ GPQA ఏంటంటే ఇట్ ఈజ్ లైక్ ఒక గూగుల్ ప్రొఫెసర్ ఉన్నారనుకుందాం, PhD చేస్తున్నారు, అలాంటి PhD గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రొఫెసర్స్కి యూ గివ్ క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఎలాంటి ఆన్సర్ చేస్తారు మీరు అని చెప్పి, అలాగా ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ తయారు చేసి, అండ్ దట్ ఆర్ అట్ ఎ లెవెల్ ఆఫ్ గ్రాడ్యుయేట్ లెవెల్ గూగుల్ ప్రొఫెసర్స్, దే విల్ ఎవాల్యుయేట్ అండ్ ద LLMs హౌ దే ఆర్ ఆన్సరింగ్. అవి కరెక్ట్గా ఆన్సర్ చేసినా, మంచిగా ఆన్సర్ చేసినా అని చెప్పి ఎవాల్యుయేట్ చేసి దే విల్ గివ్ అస్ ఎ స్కోర్. చూడండి, క్వశ్చన్ రైటింగ్ అండ్ ఎక్స్పర్ట్ వ్యాలిడేషన్, నాన్ ఎక్స్పర్ట్ వ్యాలిడేషన్, అండ్ ఇవన్నీ చేసిన తర్వాత దే విల్ గివ్ ద స్కోర్ ఫర్ దీస్ క్వశ్చన్స్. సో ఇందులో ఏ మోడల్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తుందో దోస్ ఆర్ వెరీ గుడ్ అట్ రీసెర్చ్ లెవెల్లో. యూ కెన్ లుక్ అట్ ఓపస్ 4.8 అండ్ మిథోస్ రీసెంట్గా వచ్చిన మోడల్ ఫేబుల్ 5 కానీ, దే ఆర్ వెరీ గుడ్ అట్ GPQA, and that is why they are very good at research power. And then next we have something which is called as large language models evaluation on a trained code. ఇది ఏం చేస్తారంటే మల్టిపుల్ ప్రొడక్షన్ లెవెల్ గిట్హబ్ రిపోర్ట్స్ తీసుకొని ఆ రిపోర్ట్స్ని మన LLMs ఎలా మెయింటైన్ చేస్తున్నాయి, వెదర్ దీస్ LLMs ఆర్ బిల్డింగ్ న్యూ స్టఫ్, ఆర్ దే కరెక్ట్లీ పుషింగ్ ద కోడ్, మెర్జ్ రిక్వెస్ట్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాయి, కోడ్ డిప్లాయ్ చేస్తున్నా చేయట్లేదా, దే టెస్ట్ ఆల్ ఆఫ్ దిస్ లైవ్ ఆన్ ఎ ప్రొడక్షన్ గిట్హబ్ కోడ్ గైస్. So even that is also being calculated while evaluating LLMs. అండ్ ఇంకొకటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బెంచ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ ఎలా చేస్తాయి. అండ్ ఇంకొక పేపర్ స్టేబుల్ టూల్ బెంచ్, టూల్స్ ఎలా వాడతాయి ఎక్కువగా. అండ్ దెన్ నెక్స్ట్ ట్రైనింగ్ వెరిఫైస్ టు సాల్వ్ మ్యాథ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్, రియల్ వరల్డ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాయి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వేర్ దీస్ LLMs ఆర్ బీయింగ్ ఎవాల్యుయేటెడ్ టు. అందుకే ఒకటే మెట్రిక్ తీసుకొని ఈ మెట్రిక్ ఇది బాగుందని చెప్పి దానికి వెళ్ళిపోకూడదు. యూ నీడ్ టు లుక్ ఎట్ డిఫరెంట్ మెట్రిక్స్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ కాల్డ్ హ్యూమన్ ఎవాల్యుయేషన్ అనమాట. ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, వన్స్ ద LLMs ఆర్ రిలీజ్డ్ మనందరం వాడతాము అండ్ వీ విల్ గివ్ ఎ రివ్యూ యాజ్ వెల్. ఎస్ ఆర్ నో, అవి బాగా ఉన్నాయో బాగా పని చేయట్లేదా అని చెప్పి. దట్ ఈస్ వాట్ హ్యూమన్ ఎవాల్ అనమాట. అందులో చాట్బాట్ ఎరీనా ఇస్ వన్ ఆఫ్ ద టాపెస్ట్ వన్ అండ్ దెర్ ఆర్ 6.8 million plus votes అండ్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ టు ఆల్ ద పీపుల్. మనం వెళ్ళి అక్కడ ఓటింగ్ వేయచ్చు అనమాట బేస్డ్ ఆన్ ద మోడల్ దట్ వీ లైక్. అండ్ దిస్ ఈస్ అ రియల్ వరల్డ్ టెస్ట్ అండ్ దీస్ కెనాట్ బి ఫేక్డ్. అండ్ ద థర్డ్ వన్ విచ్ ఈస్
LLM as a judge. మీరు ఒక LLM బిల్డ్ చేశారు, ఆ LLMని ఎవాల్యుయేట్ చేయడానికి యూ యూజ్ వన్ మోర్ LLM అనమాట. సో అందులో యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ విచ్ ఆర్ లైక్ Eval అని, డీప్ ఎవాల్స్ అని, రాగాస్ అని చెప్పి, కస్టమ్ రూబిక్స్ అని చెప్పి, ఇలా చాలా ఉంటాయి. బట్ దీస్ ఆర్ ఓకే. అసలు మనం ఒక LLM బిల్డ్ చేసినప్పుడు ఆల్రెడీ ఇంకొక LLM జడ్జ్ చేస్తుంది అంటే దాట్ షుడ్ బి ఈవెన్ మోర్ పవర్ఫుల్ కదా. బట్ ఆ పవర్ఫుల్ మోడల్ని ఎవరు ఎవాల్యుయేట్ చేశారు? వీ డోంట్ నో. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ కెన్ బి డన్ వైల్ ఎవాల్యుయేటింగ్ LLMs. ఒకటే కాదనమాట. సో వెన్ యూ గో వయా బెంచ్ మార్క్స్, ఇదేంటంటే దీస్ కెన్ బి ఫేక్డ్ అండ్ ఇట్స్ నాట్ టూ రిలయబుల్ దీస్ డేస్. అండ్ వెన్ యూ గో వయా హ్యూమన్ ఎవాల్యూషన్స్, ఓవరాల్ ద బెస్ట్ క్వాలిటీ ఐ వుడ్ సే. అండ్ వెన్ యూ గో వయా LLM as a judge, you can use for a specific use case if you want quick and faster results. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న అన్ని డిఫరెంట్ మెట్రిక్స్ని లెట్స్ లుక్ ఎట్ ఎ సింగిల్ గ్లాన్స్లో. MMLU అంటే ఏంటి? జనరల్ నాలెడ్జ్ మీద టెస్ట్ చేస్తారనమాట. అండ్ ఆల్ ఫ్రంటియర్ మోడల్స్కి ఆల్మోస్ట్ 92% అచీవ్ అయిపోయింది. అండ్ MMLU Pro, MMLU కంటే హార్డర్ వెర్షన్, 10 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి. అండ్ ఇట్ ఈస్ స్టిల్ రెలవెంట్ రైట్ నౌ. ఇట్ ఈస్ నాట్ ఎట్ సాచురేటెడ్. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బెంచ్ అనమాట, రియల్ గిట్హబ్ ఇష్యూస్ మీద. ఇది సాచురేట్ అయిందా అంటే లేదు. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద లేటెస్ట్ మోడల్స్, దే ఆర్ స్టిల్ గెటింగ్ బెటర్ అట్ ఏజెంటిక్ కోడింగ్. అండ్ GPQA, దిస్ ఈజ్ బేసికలీ PhD లెవెల్ సైన్స్ అనమాట. ఇది కూడా ఇంకా సాచురేట్ అవ్వలేదు, ఎందుకంటే వీ స్టిల్ సీ సమ్ మోడల్స్ which are approximately at 65%. There is a lot of scope to learn for these LLMs. అండ్ ఫ్రాంటియర్ మ్యాథ్ కూడా ఇంకా సాచురేట్ అవ్వలేదు. వీ స్టిల్ హ్యావ్ లెస్ దాన్ 80% రిజల్ట్స్ ఓన్లీ ఫర్ ద లేటెస్ట్ మోడల్స్. అండ్ హ్యుమానిటీస్ లాస్ట్ ఎగ్జామ్. ఇదేంటంటే మన AI మన రోబో సినిమాలో లాగా మన మీద అగేన్స్ట్గా అవ్వకుండా ఉండేలాగా దే హ్యావ్ ఆల్ ద ఎథిక్స్, సైకలాజికల్ వాల్యూస్ అండ్ ఆల్ దట్ స్టఫ్ అనమాట. దట్ ఈస్ వాట్ అట్లీస్ట్ హ్యుమానిటీస్ లాస్ట్ ఎగ్జామ్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ సాచురేటెడ్. అండ్ చాట్బాట్ ఎరీనా విచ్ ఈస్ ఆల్సో రియల్లీ గుడ్ వన్. ఇప్పుడు మీరు అంటారు, బాలాజీ ఈ పేర్లన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్ దీస్ థింగ్స్. అందుకే నేనేం చేశానంటే ఐ హ్యావ్ క్లాసిఫైడ్ ఆల్ ఆఫ్ దీస్ రిజల్ట్స్ ఇన్ టు ద ఎగ్జామ్స్ దట్ వీ గాట్ యూస్ టు. సో MMLU అనేది ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్ లాంటిది ప్రస్తుతానికి. అందరూ ఆల్మోస్ట్ పాస్ అయిపోతున్నారు. అండ్ MMLU Pro అంటే 12th క్లాస్ లాంటిది. ఇది కూడా అందరూ పాస్ అయిపోతారు, బట్ లిటిల్ బిట్ హార్డ్ అంతే. అండ్ దెన్ GPQA అంటే మన ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత గేట్ లాంటి ఎగ్జామ్ అనమాట. కొంచెం కష్టము టు క్రాక్ దిస్ ఎగ్జామ్. అండ్ ఆ తర్వాత SWE-Bench అంటే మీరు ఈ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యారు, అక్కడ మీరు చేసే పని లాంటి డిఫికల్టీ అనమాట. అండ్ దెన్ ఎరీనా ఎలో ఈజ్ బేసికలీ మన జాబ్ ఇంటర్వ్యూ లాంటిది. అండ్ ఫ్రాంటియర్ మ్యాథ్ టెస్ట్ అంటే ఏంటంటే మనం రాసే IIT JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనమాట. హోప్ఫుల్లీ ఇలాంటి ఎగ్జామ్స్ పేర్లతో అన్న మీకు LLM ఎవాల్యుయేషన్ యొక్క మెట్రిక్స్ పేర్లు గుర్తుంటాయని అనుకుంటున్నాను. అండ్ ద నెక్స్ట్ పార్ట్ LLM as a judge అనమాట. ఇందులో 3 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్ అంటే సింగిల్ అవుట్పుట్ స్కోరింగ్. లెట్స్ మీకు క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ర్యాగ్ చాట్బాట్కి ఇచ్చారు, అది ఆన్సర్ చేసింది. ఇప్పుడు ఆ వచ్చిన ఆన్సర్ని ఇంకొక LLMకి జడ్జిలా ఇస్తారనమాట, వెదర్ దిస్ ఆన్సర్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ద గివెన్ క్వశ్చనా కాదా అని చెప్పి. దాన్ని బట్టి యూ కెన్ పుట్ ద రేటింగ్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పెయిర్ వైజ్ కంపారిజన్. ఇదేంటంటే యూ హ్యావ్ మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి, అవన్నిటిని ఇంకొక జడ్జికి ఇస్తారనమాట. ఆ జడ్జి విల్ ఎవాల్యుయేట్ ఏ ఆన్సర్ బెటర్గా పనిచేసిందని చెప్పి. ఈ మల్టిపుల్ ఆన్సర్స్ మల్టిపుల్ మోడల్స్ వస్తాయన్నమాట. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ ఎస్ అ పెయిర్ వైజ్ కంపారిజన్, కంపేరింగ్ 2 models how Arena works. అండ్ దెన్ ద థర్డ్ వన్ ఈజ్ రిఫరెన్స్ బేస్డ్ గ్రేడింగ్ అనమాట. సో లెట్స్ సే మనకి ఒక LLM ఆన్సర్ ఇచ్చింది, బట్ అదే క్వశ్చన్కి మన దగ్గర ఆల్రెడీ గోల్డ్ స్టాండర్డ్ ఆన్సర్ ఉందన్నమాట, ద టిపికల్ ఆన్సర్. ఇప్పుడు ఆ రెండింటిని కంపేర్ చేసి యూ గివ్ ఏ స్కోర్, అది కరెక్టా కాదా అని చెప్పి. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ రిఫరెన్స్ బేస్డ్ గ్రేడింగ్. సో LLM యాజ్ ఎ జడ్జ్లో ఈ 3 డిఫరెంట్ టెక్నిక్స్ వాడతారు జనాలు యూజువల్గా. అండ్ ఆ తర్వాత వీ హ్యావ్ బయాస్. ఇప్పుడు LLMని జడ్జి కింద వాడుతున్నప్పుడు ఇప్పుడు మన జడ్జికి ఆల్రెడీ కొన్ని ఆటల్లో ఎక్కువ టాలెంట్ ఉంటే, సో లెట్స్ సే మనం ఒక జడ్జి కింద వాడుతున్నప్పుడు ఆ జడ్జి ఆల్రెడీ వెరీ గుడ్ ఎట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో అలాంటప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీద రిజల్ట్స్ ఆన్సర్స్ పెట్టినప్పుడు హీ మైట్ నాట్ బి గివింగ్ ద యాక్చువల్ వన్స్.
సో అలాగే దెర్ ఆర్ డిఫరెంట్ బయాస్లు ఉంటాయన్నమాట. విచ్ ఈజ్ పొజిషన్ బయాస్, ప్రిఫర్స్ విచ్ ఎవర్ ఆన్సర్ ఇట్ రీడ్స్ ఫస్ట్ ఏది ఇస్తే చెప్తుంది అనమాట. అండ్ సెకండ్ ఈజ్ వెర్బోసిటీ బయాస్, అండ్ థర్డ్ ఈజ్ సెల్ఫ్ ప్రిఫరెన్స్ బయాస్, అండ్ ద ఫోర్త్ ఈజ్ అథారిటీ బయాస్. ఈ బయాస్లు అంటే ఏంటంటే మన జడ్జ్ ఉంది కదా LLM జడ్జ్, ఆ LLM జడ్జ్ యొక్క పర్సనాలిటీస్ అనమాట. కొంతమంది జనాలు కోపంగా ఉంటారు, కొంతమంది జనాలు ప్రేమగా ఉంటారు, కొంతమంది కైండ్గా ఉంటారు. అలాగా మన LLM జడ్జ్ యొక్క పర్సనాలిటీ ఏంటి, ఆ పర్సనాలిటీ వల్ల మనం ఎవాల్యుయేట్ చేసే LLM యొక్క ఆన్సర్స్ మారిపోతాయి అన్నమాట. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద బయాస్ సెక్షన్ ఆఫ్ LLMs. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ కాల్డ్ వై బెంచ్ మార్క్స్ లై. ఇప్పుడు ఈ నంబర్స్ అన్నీ చూసాం, నంబర్స్ అన్నీ అర్థమైనాయి, కాకపోతే ఈ నంబర్స్ని నమ్మచ్చా మనం? దట్ ఈస్ వేర్ ద లాస్ట్ స్టెప్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. నో. ఎందుకంటే ఇప్పుడు MMLU ఉంది, MMLUలో ఉండే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ అందరికీ తెలుసు. నౌ వాట్ దే విల్ డూ, దే విల్ ఫీడ్ దీస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టు ద మోడల్ ఇట్ సెల్ఫ్. సో మోడల్ వాటిని ఆల్రెడీ బట్టి పట్టేసింది. సో వాటి మీద టెస్ట్ చేసినప్పుడు దే విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. సో డేటా కంటామినేషన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ అండ్ యూ కెనాట్ బ్లైండ్లీ ట్రస్ట్ ద బెంచ్ మార్క్స్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సాచురేషన్. ప్రతి ఒక్క మోడల్ MMLUలో 90+ స్కోర్ చేస్తుంది. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఎగ్జాక్ట్ మెట్రిక్? అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బెంచ్ మార్క్ హ్యాకింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ బెంచ్ మార్క్స్ ఉన్నాయని తెలుసు కదా కంపెనీస్కి. సో దే విల్ ట్రైన్ దేర్ మోడల్స్ టు ఏస్ దీస్ బెంచ్ మార్క్స్, నాట్ ఫర్ జనరల్ టాస్క్స్. So you are just like hacking into the benchmark leadership board. So even that thing will happen. And the fourth one is the vibes problem or the bias problem. So వీటన్నిటిని ఎలిమినేట్ చేసి to get the better one, the 3-layer approach ఉంటుందన్నమాట. One is you shortlist the models based on benchmarks and you go to the arena and compare which one is better from the audience perspective. And third, you design your own evaluation metrics and decide which LLM is best for you. That is how you will do the evaluation for these LLMs. And the last slide is how to actually pick a model that is best for your use case. So first మనం ఏం చేయాలి, define what is the capability you need. మీకు ఎటువంటి performance కావాలి. Do you want a coding model? Do you want a reasoning model? లేదు మీకు ఇంకా ఆర్ట్లో బాగా పనిచేయాలా, ఫిజిక్స్లో బాగుండాలా? ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యూస్ కేస్. ఆ తర్వాత బేస్డ్ ఆన్ యువర్ యూస్ కేస్ షార్ట్ లిస్ట్ 3 to 5 డిఫరెంట్ మోడల్స్ ఫ్రమ్ దీస్ బెంచ్ మార్క్స్. ఆ తర్వాత ఆ 3 to 5 మోడల్స్ని యూ గో అండ్ చెక్ ఇన్ ద ఎరీనా వెబ్సైట్లో వెదర్ ఆర్ దే ఇన్ ద టాప్ లీడర్షిప్ బోర్డా కాదా అని చెప్పి. అండ్ ఆ తర్వాత రన్ LLM-as-a-judge ఆన్ యువర్ ఓన్ డేటా. మీ డేటా మీద ఎగ్జిక్యూట్ చేయండి అండ్ యూ పిక్ ద వన్ విచ్ ఈస్ బెటర్ పెర్ఫార్మింగ్ అక్రాస్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో దట్ ఈస్ హౌ యూ విల్ అండర్స్టాండ్ how the LLM evaluations works and how to choose the best LLM based on your use case but not relying purely on these benchmarks. ఈ వీడియోలో మీరు ఏదన్నా కొంచెం నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్, ప్లీజ్ లెట్ మీ నో what is the topic that you learned best in this video and share it with the one who might need this video. That's all for this one. Bye bye.